కాబట్టి మనకి భాగవతం చెప్తుంది, భగవంతుడు ఒకానొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ మొత్తం కౌరవుల వైపు ఒక్కసారి అందరినీ గ్యాదర్ చేసేసి కంప్లీట్ చేసేస్తాడు అనమాట. ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆయన చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని, శ్రీపాదాలను చూస్తూ జింకలా అనుకొని బాణాన్ని వేశారు. వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది. మీకు ఒక విషయం చెప్తాను, లాజికల్గా ఆలోచిద్దాం. మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి. పాదాలలో బుల్లెట్ దిగింది అని అనుకుందాం, బాణం కూడా పక్కన పెట్టేసేయండి, చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? మన సీరియళ్ళల్లో, సినిమాలలో అయితే ఇక్కడ బుల్లెట్ తగినా సరే లేచి నించొని మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాదాలలో బాణం తగిలితే ఎలా కృష్ణుడిని అవతార సమాప్తి చేశారు, శరీరాన్ని చాలించేశారు అని ఎలా చెప్తాను చెప్పండి. కాబట్టి అదొక లీల. ఎందుకండి కృష్ణుడు ఇలా లీల చేశారు? ఎందుకంటే ఆయన చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా. కృష్ణుడు అండి ఈజ్ నాట్. ఇప్పుడు కొంతమంది అంటారు, మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కృష్ణుడు అలాంటి వాడు కాదనమాట. కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో, నేను నీకు కావాల్సినంత శ్రద్ధ, విశ్వాసం, భక్తిని ఇస్తాను. నువ్వు నన్ను నమ్మకు, నీకు కావాల్సినన్ని రీజన్స్ ఇస్తాను నన్ను నమ్మకపోవడానికి. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి అనమాట. భక్తులకి భగవంతుడు అంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది అని అంటే స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి. ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న, స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే. అప్పుడు జరా అనేవాడికి ఏం చెప్పారు? అయ్యా తప్పైపోయింది స్వామి, నీ శ్రీపాదానికి నేను బాణం వేసా అంటే ఏం కంగారు పడకు, నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు, బాణం వేసినోడు. కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఒకళ్ళు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట. ఏంటండి, బాణం వేసిన వాడిని వైకుంఠానికి పంపించి ఈయనెందుకు నరకానికి వెళ్తారు చెప్పండి. కాబట్టి భాగవతం ఏం చెప్తుంది అని అంటే ఆయన కృష్ణుడు అలానే నమ్ముతూ అందరూ దేవతలందరూ కూడా వాళ్ళ వాహనాలలో ఆకాశాన్ని మొత్తంలో కూర్చొని అయ్యా మా కోసం నువ్వు అవతరించావు, ఇంతమంది దుష్టుల్ని సంహరించావు అని పుష్పవృష్టి కురిపిస్తుండగా స్వశరీరంతో, అలాని శరీరం వదిలేసి కృష్ణుడు ఆత్మ వెళ్ళిపోయింది. కృష్ణుడికి ఆత్మ మనలాగా శరీరం వేరు కాదు. ఆయన సచ్చిదానంద స్వరూపం. మొత్తం ఆయనకి ఆత్మ వేరు, శరీరం వేరు, హార్ట్ వేరు అలా ఉండదండి. స్వామి ఒకటే ఒక అద్భుతమైన స్వరూపం అనమాట. ఆ స్వశరీరంతో ఆయన యొక్క నిత్యధామానికి వెళ్ళిపోయారు. శ్రీ వైకుంఠం గోలోకానికి ఆయన చేరుకున్నారనమాట. కాబట్టి ఆయన అవతరిస్తారు, అవతార పరిసమాప్తి చేస్తారు. అపియర్స్ అండ్ డిసపియర్స్. అది భగవతత్వం. ప్రభుజీ, కృష్ణ భక్తుల్ని ఏమంటారు గురూజీ? ఏమని పిలుస్తారు? భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని, కృష్ణుని, విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు అని పిలుస్తారనమాట. కాబట్టి మనకి చాలా మందికి తెలియదు పాపం. చాలా మంది అడుగుతుంటారు వైష్ణవులు అంటే ఏంటి ప్రభుజీ, ఏదైనా కులమా అని అడుగుతుంటారు. వైష్ణవులు అంటే కులం కాదండి, భగవంతుని విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు వైష్ణవులు. కాబట్టి కృష్ణ భక్తులను ఎక్స్క్లూజివ్గా భగవంతున్నే శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు, శరణాగతులు అని అంటారనమాట. ప్రపన్నులు అని అంటారు, ముముక్షువులు అని అంటారు. కాబట్టి మనం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు, కృష్ణ భక్తులు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగని, స్వామినే ఆశ్రయించి జీవితాన్ని స్వామి కోసమే సమర్పణ చేసి గజేంద్రుడు ప్రార్థన చేశారు కదండి. ఆ విధంగా స్వామికి మాత్రమే స్వామి దివ్య శ్రీచరణాలకు శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు అని అంటారు. ఓకే. అయితే ప్రభుజీ, కృష్ణుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. అసలు నిజంగా కృష్ణుని ఏమని పిలుస్తారు గురు? సాంకేత్యం పారిహాసం సోహం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాకహరం విదుహు. అయ్యా ప్రభుజీ, మీరు మంటని ముట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఎవరు ఏ విధంగా మంటని ముట్టుకున్నా కాలుతుంది. అలానే కృష్ణుని ఎవరు ఏ విధంగా పిలిచినా సరే వాళ్ళకి ఫలితం వస్తుంది అనమాట. సాంకేత్యం పారిహాసం స్తోహం హేళనమేవ. జోగ్గా చూడు హరే కృష్ణ వాడు వెళ్తున్నాడు అన్నా సరే, కృష్ణనామం అన్నాడా వాడికి ఆ ఫలితం దొరుకుతుంది అనమాట. వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు రోడ్డు పైన అని కోపంగా అన్నా కృష్ణుడు అని చెప్పాను కదా, పని చేస్తుంది అనమాట. ఏ విధంగా మందు లోపలికి వెళ్ళినా సరే పని చేసినట్టుగా స్వామిని ఎవరు ఏ విధంగా ప్రేమించినా సరే
మనం భగవంతుని ఎలా పిలవాలి అని మీరు అడిగారు కదా, ఎలా పిలిచినా ఫలితం ఇచ్చేవాడి యొక్క నామం అయితే ప్రేమతో పిలిస్తే ఇంకేం జరుగుతుంది చెప్పండి అసలు. ఇంకా మంచి అద్భుతంగా ఆ యొక్క భక్తి, ఆ యొక్క ప్రేమ, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో, కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం బ్రజేత్. ఈ కలియుగంలో అన్ని దోషాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా సరే అండి, మాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ప్రభుజీ ఈ బాధ, ఆ బాధ, ఈ కష్టం, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీళ్ళు అలా మోసం చేశారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఇదే అండి ఎక్కడ చూసినా సరే. న్యూస్ చూసినా, టీవీ చూసినా, ఎక్కడైనా ఇదే కదండి అంతా కూడా. ఇక్కడ ఆ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఈ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఈ దొంగతనం అయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది. ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో కష్టాలే అట. ఈ కష్టాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో నుంచి బయటపడాలి అని అంటే ఏకైక మార్గం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామస్మరణ. కేవలం భగవన్నామస్మరణ మాత్రమే మనల్ని తరింపజేస్తుంది ఈ ప్రపంచంలోంచి. అందుకే కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్హరి కీర్తనం. ఈ కలియుగంలో శాస్త్రం ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం ఏంటి అని అంటే భగవన్నామ స్మరణ. ప్రేమతో, మనస్సుతో ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం. అందుకే హరిర్నామ హరిర్నామైవ కేవలం నాస్తైవ గతిరన్యద అని చెప్పారనమాట శాస్త్రంలో. ఆ భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప ఈ కలియుగంలో ఇంకొక మార్గం లేదు తరించడానికి అని కూడా మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, నమ్మకంతో మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఓకే. అయితే ప్రభుజీ, కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటుంటారు చాలామంది. అసలు ఎందుకు పెట్టాలి గురూజీ కృష్ణుడి విగ్రహాన్ని? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఏ వ్యక్తి పైన అయితే ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి యొక్క స్వరూపం మన దగ్గర ఉంటుంది. కాబట్టి మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసులు. కాబట్టి భగవంతుడిని ఆరాధన చేయాలి. మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే స్వామి లేకుండా అమ్మని, అమ్మ లేకుండా స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం రాధాకృష్ణుని ఇరువురిని ఆరాధన చేయాలి. మీరు ఇంట్లో శ్రీ విగ్రహాలను పెట్టుకుంటున్నారు అని అంటే ఆరాధన కూడా తప్పకుండా చేయాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఆరతి ఇవ్వటం, ఉత్సవాలు జరపటం, అభిషేకాలు చేయటం, వీటన్నింటినీ కూడా చక్కగా చేసుకోవాలి. ఇది ప్రియారిటీగా చేసుకోవాలి. ఇది చేసుకుంటే మీ జీవితంలో ఆనందం వస్తుందండి. మిగతాది ఏది చేసినా ఆనందం రాదు. కాబట్టి మనం ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి సదాచారం కోర్సులో మనం ఎలా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి ఉన్నాం. దాన్ని తప్పకుండా శ్రవణం చేయండి. అలానే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలు మీరు తీసుకునే ముందు మనం సంపూర్ణ భాగవతాన్ని చెప్పుకున్నాం. గీతా భాగవతాలు మన ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మీకు లభిస్తాయి. ఈ మొత్తం సిరీస్ని శ్రవణం చేయండి. అప్పుడు మీకు అసలు ఎందుకు నేను భగవంతుని ఆరాధన చేయాలి అనే దానిపైన క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఎలా ఆరాధన చేయాలి అనేది మీరు తర్వాత చూసుకుందరు. కానీ కాబట్టి మనం హిందువులుగా కేవలం నేమ్ సేక్ హిందూస్ అవ్వకూడదు. కేవలం బొట్టు పెట్టుకునే హిందూస్ అవ్వకూడదు. శనివారం ఉపవాసం చేసే హిందువులం అవ్వకూడదు. సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే హిందువులం అవ్వకూడదు. మనం అవ్వాలి అని అంటే మన సనాతన ధర్మం యొక్క తత్వం ఏంటి, గీతా భాగవతాలు ఏం చెప్తున్నాయి, అసలు హిందూ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోండి. దాని తర్వాత మీ జీవితంలో ఒక పర్పస్ అనేది మీకు లభిస్తుంది. నిజంగా అసలు చాలా మంచి విషయం గురువు గారు. ఇదైతే అసలు చాలామంది నిజంగా మీరు అన్నట్టు భగవంతుని పూజించాలి అంటే ఏదో మొక్కుబడికి పూజించడమే కానీ నిజంగా ఒక ప్రేమ అభిమానాలతోటి ఆ భగవంతుని కనుక పూజిస్తే మీరు చెప్పిన ఆ కృష్ణలీలలన్నీ చూపిస్తాడనేది నిజంగా చాలా మంచి విషయం ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ అండి. నమస్కారం.